మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వద్ద మా కరెస్పాండెంట్ రవీందర్ ఉన్నారు. అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, చెప్పండి. సో చిలకలూరిపేట వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వద్దకు చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాన్వాయ్? ఎంతసేపట్లో వినుకొండ చేరుకోనుంది? పోలీసులు అడ్డుకోవటాలు అయిపోయినట్టేనా? ఇంకా వాళ్ళ రెస్ట్రిక్షన్స్ కొనసాగుతున్నాయా? ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పండి. అది ప్రస్తుతం వైఎస్ జగన్ కాన్వాయ్ నర్సాపేట శివారుకు చేరుకున్న పరిస్థితి. నర్సాపేట బైపాస్ రోడ్ లోకి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇంకొక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెనుకొండ చేరుకోవాల్సింది. అక్కడ వెళ్ళడానికి మరొక గంట సమయం బట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నర్సాపేట శివారులో పెద్ద సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ జగన్ ఆగి వీరందరితో కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత సమయం కేటాయించాల్సి వచ్చింది. అట్లాగే చిలకలూరిపేట నుంచి ఇక్కడికి అంటే నర్సాపేట బైపాస్ రోడ్ రావడానికి మధ్య దూరం కేవలం 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు రావడానికి దాదాపు గంట 10 నిమిషాల సమయం పట్టింది. ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇక్కడ నర్సాపేట వరకు రావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ప్రతి చోట అడుగడుగునా ఆగాల్సి వస్తుంది. అయితే దానికంటే ముందు అంటే కాజా టోల్ గేట్ వరకు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం అయితే చేశారు. అటు మొరాయించేటువంటి వెహికల్ ఇవ్వడంతో పాటు జగన్ తో కలిసి వస్తున్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వాహనాలను కూడా ఆపేసిన పరిస్థితి. మొత్తం కాజా టోల్ గేట్ నుంచి తాడేపల్లి మధ్య కేవలం ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 15 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం 4 చోట్ల రోడ్డుకి అడ్డంగా ఇరువైపులో కూడా పెద్ద సంఖ్యలో ఐరన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు రానికుండా చేసే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా అది దాటిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు మోటార్ బైకుల మీద ఇతర వాహనాల్లో కూడా వస్తున్న నేపథ్యంలో వీరందరినీ అడ్డుకోవడం ఇక్కడ పోలీసులు తరం కాలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ తన కాన్వాయ్ ని ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు భారీ వర్షంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు సైతం తరలి వచ్చి జగన్ ని చూసి అందరినీ పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కూడా వారందరినీ పలకరిస్తూ అడుగడుగునా వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్నా కూడా జగన్ మీద ప్రేమాభిమానాలు మాత్రం చాటుకునేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం నర్సాపేట బైపాస్ కి చేరుకున్నారు జగన్. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు అంటే పల్నాడు ముఖ దూరంగా ఉన్నటువంటి నర్సాపేట ప్రాంతం అయిన నేపథ్యంలో చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు ఇక్కడ ఘనస్వాగతం పలుకుతున్న నేపథ్యంలో కాస్తంత ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి వెనుకొండ వెళ్లాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం వెనుకొండ వెళ్లేటువంటి హైవే మీద చేరుకున్నారు. అంటే చిలకలూరిపేట నుంచి నర్సాపేటకు ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద నుంచి వెనుకొండ వెళ్లేటువంటి హైవే మీదకి ప్రస్తుతం చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అంటే దాదాపు గంట సేపట్లో వెనుకొండ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. హరి ఓకే రవీందర్. సో మరోవైపు గావింపబడ్డ రషీద్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన నిజంగా కడుపు తరుక్కుపోయినలా చేస్తోంది. వాళ్ళ మాటలు వింటున్నా